మాతృదేవోభవ. హలో అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. నిప్పురవ్వలో మృతికేడి, కర్నూలు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైకును ఈడ్చుకుపోవడంతో చెలరేగిన మంటలు. నడి రోడ్డుపై నిలువున తగలబడిపోయిన బస్. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన. ఇక 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వాహనదారుడు దుర్మరణం, డ్రైవర్ నిర్లక్ష్యమే వారికి మరణశాసనమైంది. ఇక వరి వాలుతోంది, పత్తి కుళ్ళుతోంది. 22 జిల్లాల్లో వర్ష ప్రభావం. వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటల్లో నీళ్లలోనే మొత్తం 1,00,000 ఎకరాల్లో పంటలకు నష్టం వచ్చింది. ఇక మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన పాఠశాల విద్యాశాఖ. ఇక చేతిలో పురుగుల మందు, అంతలో పోలీసుల రాక, వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఆకస్మిక తనిఖీలు. ఇక యాంత్రీకరణ పథకం పెట్టాలెక్కేదనలో ఖరీఫ్ సీజన్ ముగిసినా కనిపించిన ప్రకటన. సంతకాలు పెడితేనే కథలనిస్తాం. విజయనగరంలో వైకాపా శ్రేణుల అత్యుత్సాహం. ఇక అబుదాబి స్వామినారాయణ మందిరం అద్భుతం. సీఎం చంద్రబాబు ప్రశంసలు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి, అధికారులకు హోంమంత్రి అనిత గారి ఆదేశం. మద్యం ఆర్డర్ల కుట్రలో ముప్పిడి అవినాష్ రెడ్డిది కీలక పాత్ర. విదేశాలకు పారిపోయి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడానికి వీల్లేదు. హైకోర్టులో సిఐడి తరపు సీనియర్ న్యాయవాది లోద్రా వాదనలు. దేశ ప్రగతిలో ప్రధాన భాగస్వాములు వీరే. రోజ్గార్ మేళాలో యువతతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఇక తెలంగాణలో ఒక్కో డిఎస్సికి 3 పేరు. ఇంకా సాక్షి చూద్దామని ఒకసారి. మృత్యు శకటం. కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం, 19 మంది సజీవ దహనం. ఇక పొట్ట కొడుతున్న వానలు, అన్నదాతకు వాయుగండం. పలు జిల్లాల్లో వరి పొట్టు దశలో తీరని నష్టం. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు. దాదాపు 1,50,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. ఇక గురువులకు కఠిన పరీక్ష. ఇన్ సర్వీస్ వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై ఆగ్రహం. రివ్యూ పిటిషన్ వేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడంపై గందరగోళం. రాష్ట్రంలో దాదాపు 1,30,000 మంది ఉపాధ్యాయులపై ప్రభావం. ఇక 1,00,000 ఇంటర్న్షిప్స్. దేశవ్యాప్తంగా ఏఐసిటిఈ ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రాం. ప్రముఖ కంపెనీలు విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ. డిప్లొమా నుంచి పీజీ వరకు అన్ని బ్రాంచుల్లో వారికి అవకాశం. ఇక భారత్ పక్కలో చైనా మిసైల్స్ బల్యం. వాస్తవాది రేఖకు అతి సమీపంలో ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణం. పాంకాంగ్ సరస్సు తూర్పు అంచున నిర్మిస్తున్న చైనా. దీర్ఘశ్రేణి HQ-9 క్షిపణులు మోహరించేలాగా ఏర్పాట్లు. శాటిలైట్ ద్వారా గుర్తించిన అమెరికా సంస్థ ఆలోసర్ అనాలిసిస్. ఇక రికార్డులు బద్దలు కొడతాం. బీహార్లో మళ్లీ మాదే విజయం. ప్రధాని నరేంద్ర మోడీ గారి ధీమా. 2 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం. నేరగాళ్ల కూటమిని ఓడించాలని ప్రజలకు పిలుపు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. పొరుగు మార్గంలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలకు కారణాలు ఎన్నెన్నో. ఈశాన్యంలో రిజిస్ట్రేషన్, ఇక్కడ సర్వీసులు, అక్కడ ఫీజులు తక్కువ ఉండడంతో మొగ్గు. ఆపరేటర్కు వరంగా ఆల్ ఇండియా పర్మిట్. వాటిపై రవాణా శాఖ నియంత్రణ అంతంతే. BS6 వాహనాల్లో సమస్యలు చిక్కుముడి. కాసులకు కకృతితో స్లీపర్ బస్సుల్లో సీట్ల డిజైన్. ఇక అగ్నికి ఆహుతి, 19 మంది సజీవ దహనం. రాష్ట్రపతి, ప్రధాని గారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్ర పరిహారం 2 లక్షలు. మరో 5 లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. క్షతగాతులకు 2 లక్షల చొప్పున సహాయం. UAE నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష. ఇక మాతృభూమిని మరవద్దు, అందరం కలిసి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలి. గల్ఫ్లో తెలుగు ప్రవాసులకు చంద్రబాబు పిలుపు. నాడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు గేమ్ చేంజర్. అలాగే నేడు గూగుల్ విశాఖకు. ఏపీకి, తెలుగు జాతికి ప్రపంచంలో తిరుగులేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగువారు ఉండాలన్నది నా కోరిక. వారిని గ్లోబల్ సిటిజన్స్గా చూడాలనుకున్నా, కానీ గ్లోబల్ లీడర్స్గా ఎదుగుతున్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యానికి సహకరించండి సీఎం గారు అభ్యర్థించారు. అమరావతిలో RBI, నేలపాడులో 3 ఎకరాల్లో నిర్మాణం. రిజర్వ్ బ్యాంక్, CRDA మధ్య ఒప్పందం. ఇక మీ పెట్టుబడికి మాది పూచి. ఒకసారి ఏపీతో చేతులు కలిపాక మీ ప్రాజెక్ట్ మాదే అని లోకేష్ గారు తెలిపారు. అన్ని దశల్లో నిరంతరం పర్యవేక్షిస్తాం. 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు. 2047కి గ్లోబల్ పవర్ హౌస్గా ఏపీ. వచ్చే జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు. ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి వెల్లడి. ఇక కోస్తాకు తుఫాన్ ముప్పు. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఇక త్వరలోనే ఫ్రీ హోల్డ్స్కు స్వేచ్ఛ. నిషేధం నుంచి భూముల విముక్తి. మంత్రివర్గం ఉపసంఘం కీలక చర్చ. వచ్చే సమావేశంలో అధికారిక నిర్ణయం. భూ కేటాయింపుల విధానంలో కీలక మార్పులు. ఇకపై ఇచ్చేది లీజ్ ప్రతిపాదకనే. వక్ఫ్ అధికారులపై మంత్రుల ఆగ్రహం. భూములు అమ్మాలన్న ప్రతిపాదన తిరస్కరణ. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. నిశీధిలో మృత్యుజ్వాల, 19 మంది సజీవ దహనం. గాయాలతో బైకర్ మృతి. అగ్ని కీలకల్లో బస్సు. ఇక ఎమిరేట్స్తో వాణిజ్య ఒప్పందం. సీఎం చంద్రబాబు గారు తెలిపారు. గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా ఏపీ అని లోకేష్ గారు తెలిపారు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. డాక్టర్ రెడ్డిస్ లాభం 1,437 కోట్లు. అమెరికాలో తగ్గిన ఆదాయాలు.
వెండి పథకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఆంక్షలు తొలగించిన ఫండ్ సంస్థలు. ఇక రష్యాపై ఆంక్షలతో పశ్చిమాసియా నుంచి చమురు. భారత్ రిఫైనరీల వ్యూహం. భారత్ ట్యాక్సీ వచ్చే నెలలోనే. ఇక ఫెవికల్ గుడ్డు రూపకర్త పీయూష్ పాండే కన్నుమూశారు. హోండై కొత్త వెన్యూ వచ్చేస్తుంది. ఇక తిరుపతిలో ఐటీసీ ఎపిక్ కలెక్షన్ హోటల్స్. హైదరాబాద్లో స్టార్ లింక్ ఎర్త్ స్టేషన్. దేశవ్యాప్తంగా 9 నగరాల ఏర్పాటుకు యోచన. 50% క్షీణించిన సిగాచి లాభం. ఇక 5 ఏళ్ల కనిష్టానికి ఉక్కు ధరలు. కే సోలార్ ఎనర్జీస్లో ప్రీమియర్స్ ఎనర్జీస్కి 51% వాటా. ఇక ఐపీఓ ఎఫ్పీఓల్లో షేర్లు కొనుగోలుకు బ్యాంకు రుణాలు. కంపెనీలు కొనుగోళ్లకు నిధులు. ముసాయిదా మార్గదర్శకాలు జారీ. ఆర్ఎన్ఐటీఏ సొల్యూషన్స్ షేర్లు ట్రేడింగ్ బీఎస్సీలో ప్రారంభం. ఇక 6 రోజుల లాభాలకు విరామం. ఎఫ్ఐ కొనుగోలు 622 కోట్లు. డిఐ కొనుగోలు 173 కోట్లు. ఇక నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. రాయ్పూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 29. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 27 అక్టోబర్. మొహిలీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ జనవరి 2026 పీహెచ్డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 2025 నవంబర్ 3లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇవండి రోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఉన్న లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.